హలో అండి. వాళ్ళ ఫ్లాట్స్‌లో నేను అంటే మనము ఏ విధంగా ఎటువంటి మొక్కలు పెంచుకోవచ్చు అంటే టమాటాలు, పచ్చిమిర్చి, కొన్ని ఆకుకూరలు, ఉల్లికాడలు అటువంటివి పెట్టుకొని అంటే నేను ఏసినవి మాత్రమే చెప్తున్నాను. అంటే బ్రింజాలు కూడా వేసినాను నేను. ఊరికే అట్లా వస్తుందా రాదా అన్నట్టుగా అంటే మా అమ్మాయి వాళ్ళ స్కూల్‌లో గురించి అని ఏసినాను. ఇంకా ఆ మొక్కలు 2 ఉండిపోతే అవి అట్లాగే పెరిగినాయి అవి. ఇంకా అది అట్లాగే పెరగనిచ్చినాను. దానికి కూడా పెద్దగా ఎక్కువేం రాలేదు. ఒక 2 వంకాయలు వచ్చినాయి. మిగతావి అంత పెద్దగా రాలేదు. అంటే దాని నుంచి మా పిల్లలు అవి లాగే మొగ్గలొస్తుంటేనే తెంపేసేవాళ్ళు. ఇక్కడ టమాటాలైతే ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని టమాటాలొచ్చినాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా తీసినాను. ఒకటే పాట్‌లో 2 ఏసి కూడా పెట్టినాను నేను. ఇప్పుడు అది మల్లె చెట్టులో ఉంది ఆ టమాటా. అంటే మనం ఒక్క పాట్‌లో 2 ఏసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్లేస్ తక్కువ ఉంటది కాబట్టి ఫ్లాట్స్‌లో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను అక్కడ గన్నేరు చెట్టు ఉంది. దాంట్లోనే పచ్చిమిర్చి పెట్టినాను. ఇక్కడ ఇది సెపరేట్‌గా ఉంది. ఇది పాట్ చిన్నదయిపోయింది. దాంట్లో కొంచెం ఎరువు తక్కువైంది. మిరపకాయలు కూడా కొంచెం తక్కువే వచ్చినాయి. ఒక 10 వరకు వచ్చినాయి అంతే, ఎక్కువేం రాలేదు. ఇందులో పాలకూర వేసినాను ఒకటే. బుషిగా బాగా వచ్చింది ఇది. ఇది ఒకటే ఉంది ఇందులో. పాలకూర మొన్న మళ్ళీ కొత్తగా గింజలు అయితే చల్లినాను, ఇంకొన్ని విత్తనాలు తీసుకొచ్చి. ఇది వచ్చేసి ఇంకో పాట్లో పాలకూర, ఇది వేరే పాట్లో సపరేట్గానే వేసినాను నేను. సైజు మాత్రమే ఈ మాత్రమైనా సైజు ఉండాలి మనకి పాలకూర వేసుకున్నప్పుడు. ఎందుకంటే మనము పక్కన ఇట్లా తీసుకొని మళ్ళీ కొంచెం ఎప్పుడైనా మధ్యలో ఫెర్టిలైజర్స్ వేయడానికి కానీ దానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం తీయడానికి ఈజీగా ఉంటుంది అది. ఇవాళ వచ్చినవి ఇవి టమాటా, పచ్చిమిర్చి, పాలకూర అది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఉల్లిపొరకు ఒకటి కట్ చేస్తాను, తీసేసి పెడతాను. దీంట్లో వేసినాను ఒక 2, కానీ ఆ పక్కన సబ్జా గింజలతోటి వేసింది కూడా ఉండిపోయినాయి కాబట్టి ఇది ఒకటే వచ్చింది బాగా, అది రాలేదు అటు పక్క ఇంకొకటి. ఇది పాటు చిన్నగా అయిపోయి 3 పెట్టినాను. ఇందులో ఒకటి పెట్టుంటే ఇంకా బాగా వచ్చేది. ఎందుకంటే ఇందులో మనకి మట్టి తక్కువ ఉంటుంది, ఎరువు కూడా తక్కువ వస్తుంది, ఎక్కువ వేయలేము ఎక్కువ. దీంట్లో కూడా 2 వేసినాను. ఒకటి వేస్తే ఇంకా బాగా వచ్చేది. అందుకే మనం పాట్ సైజు చూసుకొని దాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ వేసేస్తే బలం సరిపోతుంది దానికి, మొక్కకి. ఇందులో మందార చెట్టు ఉంది సైడ్కి. ఈ ఉల్లికాడలు ఉంటే అవి మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు అవి పెట్టినాను నేను అంతే. అది ఇట్లా వచ్చినాయి ఇవన్నీ. అంటే ఒకే పాటలో మనం 2 వేసుకుంటే మనకి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ సరిపోతుంది. ఇవి ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి. ఇందులో పాలకూర క్రోటాన్ ఉంది. పాలకూర తీసేద్దాం అనుకుంటున్నాను నేను మొత్తము. పురుగు బాగా వస్తుంది. ఇది 4 టైమ్స్ వచ్చింది నాకు సీడ్స్ వేసిన తర్వాత. ఇది తీసేసి మళ్ళీ వేరే సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. పురుగు చాలా ఉంది. అయితే ఈ పురుగుకి ఆకుకూరకైతే నేను ఓన్లీ నిమ్ ఆయిలే స్ప్రే చేస్తూ ఉంటాను. మామూలుగా అయితే కొంచెము మెడికేర్ కూడా యాడ్ చేసి స్ప్రే చేస్తే బాగానే ఉంటుంది, కానీ కొంచెం మెడికేర్ వేయాలంటే కొంచెము మళ్ళీ అది వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం మనము తలకి పెట్టుకొని ఇది చేసుకునేది కదా, అందులో మళ్ళీ కెమికల్స్ ఉంటాయి అనేసి ఎక్కువ వేయట్లేదు. అది నీమ్ ఆయిలే వేస్తున్నాను. మామూలుగా క్రూటాన్స్కి ఫ్లవర్స్ ఉన్న వాటికైతే మనము మెడికేర్ ప్లస్ నీమ్ ఆయిల్ 2 కలిపి మిక్స్ చేసేస్తే మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. ఇందులో నేను ఈ రోజున ఏమంటారో నాకు తెలియదు. పేరైతే టేబుల్ రోజా మరి వేరే పేరు, కరెక్ట్ పేరు అయితే నాకు తెలియదు. దీనికైతే పూలు బాగానే వచ్చినాయి ఈసారి, కానీ పురుగు మాత్రం చాలా వస్తుంది దీనికి నేను మెడికేర్ నీమ్ ఆయిల్ 2 మిక్స్ చేసి వేసినాను. బాగానే వర్కౌట్ అయ్యింది. ఇది మంచి పని చేస్తుంది. ఇది ఎవరైనా ఫ్లవర్స్ అటువంటి వాటికి ఉంటే మాత్రము నీమ్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే అదొక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మెడికేర్ హాఫ్ స్పూను, నీమ్ ఆయిల్ 1 స్పూన్ ఫుల్ వేసుకుంటే సరిపోతుంది. అంటే బాటిల్ సైజుని బట్టి వేసుకోండి. నేనైతే నా దగ్గర చిన్న బాటిల్ కాబట్టి నేను తక్కువ అట్లా వేసుకుంటున్నాను. ఇట్లా స్ప్రే చేసుకొని వీక్లీ ఒకసారి స్ప్రే చేస్తే చాలు, బాగా పురుగులు అయితే పోతున్నాయి మొత్తము. ఇది వాళ్ళ తీసిన వీడియో అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఆవాలు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఆవాలు వేస్తే అప్పట్లో టెర్రస్ గార్డెన్లో ఉన్నప్పుడు నేను అప్పుడు వీడియోస్ అయితే అప్పుడు ఏం తీయలేదు. అప్పుడు నేను ఆవాలు అటువంటివి వేస్తే మాత్రం నేను ఎప్పుడు ఇట్లా తీసేదాన్ని అయితే కాదు.
తెలుగు గార్డెన్ విత్ ఆర్ట్స్ తను తీస్తుంది, ఆవాలు కూడా తీస్తుంది కాబట్టి నేను కూడా ఇవాళ తీసి చూద్దాం అన్నట్టుగా తీసినాను. కొన్ని తీసేసి పక్కకైతే పెట్టినాను. ఇంకా అదేమీ ఎండబెట్టి అట్లా ఏం చేయలేదు. ఇంకా చూడాలి మరి ఎట్లా వస్తాయో. ఓకే అండి, థ్యాంక్ యూ.